అంతేనా చప్పుడు? థ్యాంక్ యూ. ముందుగా పాడతాలే తర్వాత. ముందుగా పవన్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ కథని ఆయన డిజైన్ చేసి ఈ క్యారెక్టర్ని నేను చేస్తే బాగుంటుందని ఆయన ఎందుకో మరీ దృఢంగా అనుకున్నారు. అండ్ అలాగే ఆయన సాధించారు. దానికి కొంచెం ఏదో జస్టిఫై చేశానని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పవన్ గారికి, అలాగే ఆయన ప్రపోజ్ చేయగానే ఒప్పుకున్న కిషోర్ రాఠీ గారికి, అండ్ మా మెయిన్ ప్రొడ్యూసర్ అయిన రామస్వామి గారికి, ఇక్కడ ఉన్నారు, ధన్యవాదాలు నిజంగా తెలుపుకోవాలి. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ హర్ష. మొదటి సినిమాలో పరిచయం అయ్యే హీరోలు సాధారణంగా ఇంత యాక్టివ్గానో ఇంత డెడికేటెడ్గానో నేను ఎప్పుడు చూడలేదు. కానీ తను ఈ ఫైట్ క్లైమాక్స్లో, ఈ ట్రైలర్లో మీరు ఆ ఫైట్ చూస్తుంటారో, దానికోసం చాలా కృషి చేశాడు. వారణాసిలో ఆ ఘాట్లలో, ఆ ఎండల్లో తను పడిన ఆ కష్టం కానీ ఆయన చేసిన ఆ కృషి అది స్క్రీన్ మీద కనపడుతున్నది. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలి తన గురించి, ఎందుకంటే తన అంత ప్యాషనెట్గా ఈ సినిమాను అప్రోచ్ అయ్యారు. అండ్ సినిమానే తన లైఫ్ అని అనుకున్నారు ఆయన. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ కషిక ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ డస్ మేక్ అ డిఫరెన్స్. ఒక అందమైన అమ్మాయి హీరోయిన్గా ఈ సినిమా కాదు ఏ సినిమాలో ఉన్నా కూడా అది నిజంగా ఒక మేజర్ ఒక డిఫరెన్స్ ఇస్తుంది ఆ సినిమాకి. సో థ్యాంక్స్ కషిక ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ నాకు ఎంతగానో ఆయనకి తెలియకుండా ఒక సపోర్ట్గా ఉన్నాడు షూటింగ్ అప్పుడు ప్రవీణ్ గారు. టీవీల్లో, సినిమాల్లో ఆయన్ని నేను చూసి వీళ్ళందరిని ఎప్పుడైనా కలుస్తానా అని అనుకునేవాడిని నేను, యాజ్ అ ఫ్యాన్, యాజ్ అ మూవీ వాచర్. కానీ ఆయనతో షేర్ చేసుకోవడం స్టేజ్ అండ్ ఆల్సో స్క్రీన్ టైం, అండ్ నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, నేను కంగారు పడుతున్నా కూడా నాతో మాట్లాడుతూ, మ్యూజిక్ గురించి మాట్లాడుతూ నన్ను చాలా కంఫర్టబుల్గా చేసి ఆయనతో అలాగే అసలు ఆన్ స్క్రీన్ అయితే అసలు యాక్టర్స్ లాగా అనిపించాం మేమిద్దరం, అంత క్లోజ్గా, అంత ఫ్రెండ్స్ లాగా మాకు అనిపించింది అట్లీస్ట్ మేము వర్క్ చేసేటప్పుడు. అండ్ ఐ థింక్ ఇట్ డిడ్ ట్రాన్స్లేట్ ఆన్ ద స్క్రీన్. సో థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. అండ్ ఈ గ్రూప్ మొత్తం చాలా కష్టపడ్డాం ఈ సినిమా గురించి. సో ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇది సక్సెస్ అవ్వాలి, అది మీ చేతిలో ఉంది. మంచి సినిమాని ప్రోత్సహించండి. అండ్ హర్షాని, కషికాని మన ఇండస్ట్రీలోకి ఆహ్వానిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్. చరణ్ గారు ఒక లైన్, పల్లవో చరణం. నాకు కోపం ఏంటంటేనండి, ఈ సినిమాలో నన్ను పాడనివ్వలేదండి. మణి శర్మ కానీ పవన్ గారు కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ మధుమతి పాట ఇచ్చుంటే నేను చక్కగా పాడుండేవాడిని. కానీ ఆ కోపం, అందుకని ఈ సినిమా నుంచి నేను పాడను. ఇంత అమ్మో, నేను ఆపేస్తాను సార్, మీరు పాడండి. చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా, విల్లే ఎక్కు పెట్టి మెళ్ళు తాళి కట్టి మరలా రాముడవ్వనా, అందం నీ ఇంట చేస్తోంద ఊడిగమే, యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే, దాసోహమంది నా ప్రపంచమే అదంత నీదై, ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉందారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదిలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా, నిశీదులన్నీ తలంచే తుషారానివా. థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు చరణ్ గారు, అద్భుతం డెఫినెట్లీ. సో గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారి తనయుడు ఆయన, అంతే అద్భుతంగా ఉంటుంది అండ్ అత్యద్భుతం అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. సో నా త్రిశూల్ రెడ్డి గారిని మాట్లాడ